నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం డీలిమిటేషన్. అసలు ఈరోజు దేశంలోనే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అలజడి. అసలు డీలిమిటేషన్ వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంది? బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్ర ఏమన్నా ఉందా అని బాగా ఆరోపణలు ఉన్న విషయం మా అందరికీ తెలిసిందే. ఈరోజు జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తుందనేది, నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ఈ ప్రక్రియలో రహస్య ఎజెండాతో వ్యవహరిస్తుందనేది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉండొచ్చని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం కూడా మనకెంతో ఉందని, మన భుజాలపై ఉందనేది తెలుపుతా ఉన్నాం. జనగణన, కులగణనం ఆలస్యంపై ఎన్నో విమర్శలు కూడా వస్తున్న విషయం మనందరికీ తెలిసింది. జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రము ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుందని మనకు అర్థమైపోతాం అందరికీ. ఈ జాప్యం సామాజిక న్యాయానికి అడ్డంకి. అంతేకాదు, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ యాదృచ్ఛికం కాదు, దీని వెనుక కొంత రాజకీయ కుట్ర దాగి ఉందనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈవెన్ తమిళనాడులో మన స్టాలిన్ గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ 2026లో ప్రారంభమయ్యే జనగణన, కులగణన ప్రక్రియలు 2027 వరకు వాయిదా పడుతుండడం చాలా ప్రమాదకరమని మేము భావిస్తూ ఉన్నాం అందరూ. ఈ డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. జనాభా నియంత్రణ విధానాలను ఖచ్చితంగా అమలు చేసింది ఏదైనా ఉందా అంటే అది దక్షిణాది రాష్ట్రాలు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల పార్లమెంటు సీట్లను కోల్పోయే ప్రమాదము దక్షిణాది రాష్ట్రాలలో ఉంటుంది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు. సో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఈ హిందీయేతర రాష్ట్రాలు ఇప్పుడు దీంట్లో చాలా శిక్షకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణను పట్టించుకోని రాష్ట్రాలు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా వైపు అదనపు సీట్లను వాళ్ళు బహుమతిగా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే చాలా విచారణ, బాధకు గురి చేస్తున్న ఘటన. ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్యగా అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు విస్మరించే ప్రయత్నమే ఈ కుట్ర అని భావిస్తూ ఉన్నారు మేధావులు. కేంద్ర రాజకీయ లబ్ధి కోసం కుట్ర జరుగుతుందా అనే ఒక ఆరోపణ కూడా ఉంది. 2027లో చేపట్టనున్న జనాభా గణన 1971 గణన స్థానంలో ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి పార్లమెంట్లో తమకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరణ చేసుకోవాలనే లక్ష్యంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చాలా ఆరోపణలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే, దేశం అంతా తెలిసిందే. ఇది దక్షిణాది రాష్ట్రాలను పరంగా పెట్టే ఒక కుట్రలాగా భావించాల్సిన సందర్భం వస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు హెచ్చరిస్తూ ఉన్నాను, మనం అప్రమత్తంగా ఉండాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి మనం కూడా వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, మనం జాగ్రత్తగా ఉండాలని, ఈ ప్రమాదం మన ఇంటి దాకా, మన గడప దాకా వచ్చిందని అప్రమత్తంగా ఉండి దక్షిణాది రాష్ట్రాల హక్కులను రక్షించుకోవాలి, పోరాడాలి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మన హక్కుల కోసం మనం పోరాడి సాధించుకోవాలని, మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితాలు. ఈరోజు అలాగే దక్షిణాది రాష్ట్రాల హక్కును కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది.